అభివృద్ధిలో భాగంగానే స్టేషన్ గన్పూర్కి ఈరోజు మీ విద్యకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, మీ సాగునీటి ప్రాజెక్టు కోసం కావచ్చు, మీ ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కోసం కావచ్చు, మీ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం కడియం శ్రీహరి గారు పెద్దలు అడిగిన ప్రతి మాటను నిలబెట్టడానికి ఇవాళ 800 కోట్ల రూపాయలు మీకు మంజూరు చేయడమే కాదు, ఇంతకుముందు పెద్దలు కడియం శ్రీహరి గారు ఇదే వేదిక మీద నుంచి ఇంకో కొత్త చిట్టి మళ్ళా తీసి నా ముందర పెట్టిండు. కాగితాలు అక్కడ ఇచ్చిండు. కడియం శ్రీహరి గారు మొత్తం వినతి పత్రాలు ఇచ్చిండు. వారిని చూస్తేనే నాకు భయం అవుతుంది. వారు ఏ పైరవ అడిగారు, ఏ సొంత పని అడిగారు. వారు వస్తేనే నా ప్రజలకు ఏదో చెయ్యాలి, స్టేషన్ గన్పూర్కు నిధులు తీసుకుపోవాలని అడుగుతూ ఉంటారు. అందుకే వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇది ఈనాటిది కాదు, 20-25 ఏళ్ల నుంచి కడియం శ్రీహరి గారితో నాకున్న పరిచయం. నేనే వారిని అడిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి, నాకు అండగా నిలబడండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం, మీ అనుభవం మీ నిజాయితీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది, శ్రీహరి గారు మీరు రండి, చెల్లి కడియం కావ్యను ఎంపీగా గెలిపించుకున్న బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిన. అందుకే ఇవాళ మీ ఆడబిడ్డను డాక్టర్ కావ్యను పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఢిల్లీకి పంపిస్తే మీకు ఎయిర్పోర్టు తీసుకొచ్చింది, మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది, భవిష్యత్తులో కాజీపేట రైల్వే జంక్షన్ను తీసుకొచ్చే బాధ్యత మీ సోదరిమణి మీ ఆడబిడ్డ డాక్టర్ కావ్య తీసుకుంటుంది. వారికి రైల్వే డివిజన్ని తెచ్చే బాధ్యత మా ఆడబిడ్డ మీ ఆడబిడ్డ కావ్య తీసుకుంటుంది. అండగా నిలబడి భుజం తట్టి ప్రోత్సహించే బాధ్యత నాది, పెద్దలు కడియం శ్రీహరి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, శ్రీహరి గారు నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చేయాలన్నా, మీ స్టేషన్ గన్పూర్కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి. ఈ స్టేషన్ గన్పూర్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈనాడు రాష్ట్రం నలుమూలలో మీరు చూడండి, కృష్ణానది జలాల గురించి మీరు ఆలోచన చేయండి, గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒక్కసారి చర్చించండి. 10 సంవత్సరాలు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు. అందులో 1,02,000 కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లనే కట్టుడు, 3 ఏళ్లనే కూలుడు జరిగిపోయింది. ఇప్పుడు ఆ కూలిన దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన తీసుకొచ్చి అప్పచెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు, మీరు ప్రాజెక్టులు కట్టినరా, కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు, రిజర్వాయర్లు కట్టినరని. తాటి సెట్ అంతా పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. శ్రీరామ్ సాగర్ 100 టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు, మీ తాత కట్టిండా? శ్రీశైలం ప్రాజెక్టులో 300 టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా? నాగార్జున సాగర్లో 200 పైచీలకు టీఎంసీల నీళ్ళ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రా అని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా. జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, లేకపోతే దేవాదుల కావచ్చు, లేకపోతే ఇందిరా సాగర్, లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినవి కాదా? శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా? ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినాయి. మీరు కట్టిన కాళేశ్వరం కూలినాక తెలంగాణ రాష్ట్రం 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ వడ్ల గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. హరీష్ రావు గారు నాకు సవాల్ విసురుతున్నాడు, మీరు ప్రాజెక్టు లేడగట్టినరు, రిజర్వాయర్ లేడగట్టినరని. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా, పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడు మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖరరావు గారు వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు. వాళ్ళకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ.
2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట. పెద్ద మనిషిలాగా వివరించాలి కదా అని నేను అంటున్నాను. ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా? అధికారం పోతే బయటికి రాడా? బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు? 58 లక్షల జీతం ఎందుకు? 15 నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది. నేను అడుగుతున్న వారిని, నేను అడుగుతున్న మీడియా మిత్రులని, నేను అడుగుతున్న ఈడుకొచ్చిన మా అక్క చెల్లెలని, అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా? ఇంట్లో వండుకుంటే అని నేను అడుగుతున్నా. మన దగ్గర ఉన్నోడు ఎవడైనా, మన దగ్గర ఉండే టీచర్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుండా జీత భత్యాలు 15 నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా? ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా. మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా. వారం రోజులు మీరు రిపోర్టు చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా? ప్రతి నెల క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? అధికారం ఉంటే ఉంటా, లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా. మీకు అనుభవం ఉందంటుండ్రు, మీకు అపారమైన జ్ఞానం ఉందంటుండ్రు, 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని మీరు అంటుండ్రు. మీ అనుభవము, మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా. మీరైతే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. నువ్వు గజ్వేల్లో కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు, నీ అల్లుడు మొయినాబాద్లో కట్టుకున్నాడు, నీ బడ్డ శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌజులు 100 ఎకరాలలో కట్టుకున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా? తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో క్యాప్సికం పండిస్తేనే ₹1 కోటి ఎకరాకు వస్తుంది అన్నాడు. ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారని నేను అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులు ₹1,00,000 కోట్ల ఎట్లా సంపాదించుకుర్రు? తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల నెత్తి మీద 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లు వచ్చింది. మాకు అప్పులు ఎట్లా పెరిగినాయి పాపాల పుట్టలెక్క, మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి 1,00,000 కోట్లకని నేను ఈ వేదిక మీద నుంచి పెద్దలు చంద్రశేఖరరావు గారిని సవినయంగా అడుగుతున్నా, గౌరవప్రదంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ 1,00,000 కోట్ల సంపాదన నైపుణ్యం ఏందో మా నిరుద్యోగ యువకులకు చెప్పండి. 1,00,000 కోట్లు రాకపోయినా నెలకు ₹1,00,000 సంపాదించుకునే నైపుణ్యం మా నిరుద్యోగ యువకులు నేర్చుకుంటారని నేను అడుగుతున్నా. ఒకవేళ నీకు రావడానికి ఇబ్బంది అయితే విడతల వారీగా 1000 మందిని నీ దగ్గరికే ఫామ్ హౌస్కు పంపిస్తా. ఆ విద్య ఏందో వాళ్ళకు నేర్పమని చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రతి నెల ₹3,92,000 మీరు జీత భత్యాలు తీసుకుంటున్నారు కదా. తీసుకున్న జీతం కిందికన్నా తెలంగాణ యువకులకు ఈ శిక్షణ ఇవ్వమని చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళందరూ ఏందో పోయినట్టు, కొల్లగొట్టకపోయినట్టు వాళ్ళ ఆస్తిని, తుఫాన్ వస్తే దివిసీమ తుఫాన్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు, వెనకటికి మనకు ఊర్లలో కడుక్కునేటోళ్ళు వచ్చేటోళ్ళు ఈడ జర సీనియర్లు ఉంటే తెలుసు. దివిసీమ తుఫాన్లో సర్వం కోల్పోయినాం, మాకేమని ఉంటే బతకడానికి వచ్చినామని గ్రామాలకు వచ్చేటోడు. దివిసీమ తుఫాన్లో కొట్టుకపోయిన వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం దిగాలు పడిపోయి ఉన్నారు. అధికారం శాశ్వతం అనుకున్నారా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఆనాడు ధనిక రాష్ట్రాన్ని ఈనాడు చంద్రశేఖరరావు గారి కుటుంబం దివాలా తీయించింది. దివాలా తీసిన ముక్కబోని ధైర్యంతో ఈ రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అందుకే ఈరోజు స్టేషన్ గన్పూర్లో 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాం. కొన్ని విషయాలు ఆడబిడ్డల విషయం కావచ్చు, ఆర్టీసీ బస్సులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు, ఎన్నడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా ఈ ఆడబిడ్డలను ఆదుకోవాలని? ఈరోజు మా స్వయం సహాయక సంఘాలను అడుగుతున్నా, మీ పావలా వడ్డీ కానీ మీ జీరో వడ్డీ కానీ ఎన్నడన్నా మిమ్మల్ని 10 ఏళ్ళల్లో ఇంటి బయటికి రానిచ్చిండ్రా బీఆర్ఎస్ వాళ్ళు, గత ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. ఇవాళ మా అక్కల్ని అందరినీ ధైర్యంగా రండి, మీ